హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఈరోజు పాపకి మార్నింగ్ లంచ్ పెట్టలేదన్నమాట. సో నేనే వెళ్ళి ఇవ్వాలి. తనకి మార్నింగ్ ఇవ్వగానే బ్రేక్ఫాస్ట్ చేసి ఉప్మా చేశానన్నమాట. బ్రేక్ఫాస్ట్లోకి అందరం అదే తిన్నాము. ఈరోజైతే తనకి మార్నింగ్ లంచ్ అయితే పంపించలేదు. సో అందుకని లంచ్ టైం నుంచి వీడియో తీయడం అయితే స్టార్ట్ చేశాను. లంచ్లోకి వచ్చేసి బీరకాయ పెసరపప్పు కర్రీ చేస్తున్నాను. ఆ ప్రాసెస్ చూడండి. ఫస్ట్ కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకున్నాను. దాని తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసాను. ఆనియన్స్ వేగడానికి పసుపు ఇంకా కొంచెం సాల్ట్ వేసాను, తొందరగా వేగుతాయని. దాని తర్వాత అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అది కూడా కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత పెసరపప్పు కడిగి నానబెట్టుకున్నాను అన్నమాట. అది కూడా యాడ్ చేశాను. దాని తర్వాత నా దగ్గర మెంతం కూర ఉండే అన్నమాట. సో అది కూడా చూడండి బౌల్లో తెంపి పెట్టుకున్నాను. మెంతం కూర కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది బీరకాయ పెసరపప్పులో. సో పప్పు కొంచెం వేగిన తర్వాత దాంట్లో బీరకాయ ఏదైతే కట్ చేసి పెట్టుకున్నానో వాటర్లో కడిగి పెట్టుకున్నాను అనమాట, అది కూడా యాడ్ చేశాను. ఒక్కసారి కలిపి మూత పెట్టుకోవాలి, మెల్లిగా కుక్ అవుతుంది అనమాట. బీరకాయ కర్రీ నేను ఎప్పుడు చేసినా ఇలానే చేస్తాను అనమాట. బీరకాయలో పెసరపప్పు వేసి చేస్తే కర్రీ మాత్రం చాలా సూపర్గా టేస్టీగా వస్తుంది. ఇంకా దాంట్లో మెంతం కూర కూడా వేస్తానన్నమాట. ఇలా చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. పాపకి కూడా ఇష్టం అనమాట, తింటుంది. ఇలా పప్పు కానీ ఏదైనా అట్లా తింటుంది, గ్రేవీ లాగా ఉంటే తింటుంది అనమాట. ఫ్రై కర్రీస్ ఉంటే అసలు పాప తినదు. చూడండి ఇక్కడ టమాటోస్ ఇంకా నేను ఏదైతే తెంపి పెట్టుకున్నానో మెంతం కూర అది కూడా యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి మంచిగా కలిపి మొత్తం టమాటో అదంతా పచ్చివాసన పోయే వరకు కుక్ చేసుకోవాలి. ఒకసారి కలిపి మంచిగా మిక్స్ చేసుకొని సాల్ట్ కూడా యాడ్ చేశాను నేను. సాల్ట్ యాడ్ చేసి ఒకసారి కలిపి మూత పెట్టి కుక్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను కారం ఇంకా ధనియాల పొడి యాడ్ చేశాను అనమాట. ఆ క్లిప్ రికార్డ్ అవ్వలేదు, సో చెప్తున్నాను చూడండి. కారం ఇంకా ధనియాల పొడి అయితే యాడ్ చేసుకున్నాను లాస్ట్గా. వాటర్ అస్సలు యాడ్ చేయలేను, దాంట్లో నుంచే బీరకాయలో నుంచే వాటర్ వస్తుంది అనమాట. దాంతోనే కుక్ అయిపోతుంది మొత్తము. ఇక అది కుక్ అవుతుంటే నేను కొన్ని ప్లేట్స్ ఉన్నాయన్నమాట. ముందు రోజు నైట్ కడిగి పెట్టేస్తున్నాను కదా, సో నైట్ అందుకని ప్లేట్స్ కొన్ని ఉన్నాయని వాష్ చేస్తున్నాను. ఆ టైంలో కర్రీ కూడా అయిపోయింది అనమాట. ఇక బాబు ఆడుకుంటున్నాడు, వాడికి కూడా తినిపించేసాను. మార్నింగే ఉప్మా చేశాను కదా, అందరం అదే తిన్నాము 4 మెంబర్స్ని. ఓన్లీ కిచెన్లో వర్క్ మాత్రమే అయిపోయింది అనమాట. ఇప్పుడైతే లంచ్ పెట్టేసుకున్నాను బాక్స్లో. వెళ్ళి ఇచ్చేసి వచ్చిన తర్వాత ఇంకా ఇల్లు తుడడం చేసుకోవాలి. క్లీనింగ్ కూడా అయిపోయింది కిచెన్లో మొత్తము. ఇప్పుడైతే పాపని స్కూల్ దగ్గరికి వెళ్తున్నాను. లంచ్ బాక్స్ ఇచ్చేసి 11 లోపే ఇవ్వాలన్నమాట. 11 తర్వాత గేట్ క్లోజ్ అయిపోతుందని రోజు నోటిఫికేషన్ పెడతారు గేట్ దగ్గర. చాలా డేస్ తర్వాత ఈ టైంకి వెళ్తున్నా. ఎక్కడికి వెళ్తున్నా అక్క? సరే బాయ్. పాపకి లంచ్ బాక్స్ ఇచ్చి రాగానే మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట వర్క్. ఇల్లు అయితే ఫస్ట్ ఊడుస్తున్నాను, మొత్తం అన్ని దులిపి ఊడ్చేస్తున్నాను అనమాట. బెడ్రూమ్లో కూడా అన్ని బెడ్షీట్ చేంజ్ చేసి మొత్తం దులిపి సెట్ చేసుకున్నాను. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి ఓన్లీ హాల్లోనే రికార్డ్ చేశాను అనమాట. ప్రతిదీ ఎందుకు షూట్ చేయడం అని, లెంత్ అవుతుంది వీడియో అని. టైం చూడండి 12 అవుతుంది. ఇప్పుడే ఇల్లు తుడవడం అయిపోయింది అనమాట. ఇప్పుడే బట్టలు అన్నీ తీసుకొచ్చి పెట్టాను. అప్పుడైతే బట్టలు ఫోల్డ్ చేయాలి. బట్టలు ఫోల్డ్ చేయడం స్టార్ట్ చేయగానే బాబు ఏడ్చాడు అనమాట. సో వాడిని పడుకోబెట్టి మళ్ళీ స్టార్ట్ చేశాను బట్టలన్నీ ఫోల్డ్ చేయడం. చూడండి బాబు నా పక్కన పడుకొని ఉన్నాడు. ఇలా ఉంటుంది అనమాట రోజు నాకు వర్క్. పిల్లలతోని మార్నింగ్ నుంచి మా హస్బెండ్ వచ్చే వరకు చేస్తూనే ఉండాలి. మళ్ళీ లంచ్ కాగానే బాబుకి తినబెట్టాలి, మళ్ళీ స్కూల్కి వెళ్ళి పాపని తీసుకురావాలి. సో ఇలా ఉంటుంది అనమాట నా డైలీ రొటీన్. ఈరోజు అయితే వర్క్ ఎక్కువ ఉండే, ఇల్లు తూడ్చాను కదా, సో వర్క్ ఎక్కువగా ఉండే. మామూలుగా అయితే రోజు ఈ బట్టలు ఫోల్డ్ చేయడం, ఇల్లు తుడవడం ఉండదు. ఆల్టర్నేట్ డేస్గా ఇల్లు తుడుస్తానమాట. 12-12:30 వరకు వర్క్ అయితేనే ఉంటుంది. మళ్ళీ బాబు సతాయిస్తూ ఉంటాడు. సో ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై బ్లాగ్. బాయ్. థ్యాంక్ యూ ఆల్.